అందరికీ నమస్తే. మనం ప్రజెంట్ తమిళనాడులోని అరుణాచలం గుడి దగ్గర ఉన్నాము. ఈ పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ తరలివచ్చి గిరి ప్రదక్షిణను 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను 8 లింగాలను దర్శించుకునే విధానాన్ని నేను మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఎవరైనా ఈ సంవత్సరం నేను గిరి ప్రదక్షిణ మిస్ అయ్యాను అన్న ఆలోచన మీలో ఉంటే కనుక తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ వీడియోని మీరు ఎండ వరకు చూస్తే కనుక మీరు కూడా గిరి ప్రదక్షిణ చేశారు అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందుగా భక్తులందరూ గుడి ప్రథమ ద్వారానికి వచ్చి వాళ్ళ మొక్కులన్నీ మొక్కుకొని ఆరతను వెలిగించి ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతారు. ఒకసారి ఈ ప్రదక్షిణ మొదలవడానికి ముందు ఒకసారి ఇక్కడ ఉన్న జనాన్ని మొత్తాన్ని చూడండి. ఇక్కడ నుంచి భక్తులందరూ 14 కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ గిరి ప్రదక్షిణాన్ని పూర్తి చేస్తారు. ఈ మార్గం మధ్యలో 8 దశల్లో ముఖ్యమైన శివలింగాలు అనగా అష్టలింగాలు అంటారు. ఇవి ఇంద్ర, అగ్ని, యువ, నిరుతి, వరుణ, వాయు, కుబేరు మరియు ఈశాన్య లింగాలు. ఈ 8 లింగాలను దర్శించుకుని మరలా సేమ్ ప్లేస్కు వస్తారు. ఇప్పుడు భక్తులు దర్శించుకోబోయే మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగము. సో మనకి ఉంది కదండి ప్రజెంట్ అయితే ఫస్ట్ లింగం అన్నమాట. ఇంద్రలింగం అన్నమాట. సో మొత్తం మనకి 8 లింగాలు ఉంటాయి. 8 లింగాల్లో ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. నార్మల్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మన టూర్ వచ్చేసి పాండిచ్చేరి. సో కానీ ఈరోజు పౌర్ణమి కదా, మనకి అరుణాచలం బాగా ఫెస్టివల్ బాగా జరుగుతుందని చెప్పి విన్నాను అనమాట. గురు ప్రదక్షిణ బాగా జరుగుతుందని చెప్పి విన్నాను. సో మన పనే ఇది కదా. సో మన పనే వ్లాగింగ్. సో చూపిద్దామని చెప్పేసి ఒకసారి ఒక తీరు చూపిద్దాము. ఇక్కడ జనం ఎలా ఉంటారు ఏంటి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఎప్పుడు చేయలే కదా, ఎక్స్పీరియన్స్ చేద్దాము చూద్దామని చెప్పేసి ఒకసారి వచ్చాను అనమాట. సో బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ప్రజలందరూ కూడా బాగా దీనిగా వస్తున్నారు అన్నమాట. మొదటి లింగాన్ని దర్శించుకున్న భక్తులందరూ రెండవ లింగాన్ని దర్శించుకోవడం కోసం మరలా గిరి ప్రదక్షిణాన్ని స్టార్ట్ చేశారు. మన మొదటి లింగమైన ఇంద్రలింగము తూర్పు దిశలో ఉంటుంది. రెండవ లింగం ఆగ్నేయ లింగము ఆగ్నేయ దిశలో ఉంటుంది. మొదటి 2 లింగాలకి మధ్యలోని నిత్యానంద స్వామి ఆశ్రమం ఒకటి ఉంటుంది. ఒకసారి అతని గురించి కూడా తెలుసుకుందాం. అతని అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. అతను తమిళనాడులోని తిరువనమలైలో జన్మించారు. అతను నిత్యానంద ధ్యానపీఠం అనే ట్రస్టును స్థాపించారు. దీనికి అనేక దేశాల్లో ఆశ్రమాలు, దేవాలయాలు, గురుకులాలు ఉన్నాయి. యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా ఆయనకు ఒక సమయంలో పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా ఉన్నారు. తెలుసుకున్నానండి. నార్మల్గా ఇక్కడ ఎందుకు గిరి ప్రదర్శన ఎందుకు చేస్తున్నానని చెప్పి అడిగాను అనమాట. మనకైతే వీళ్ళు ఏం చెప్పారంటే నాకు పూర్వంలోని స్కంద పురాణంలోని మనకి శివుడు గురించి ఇలా రాశారంట. ఈ కొండపైనే శివుడు వెలిచాడు అనే నమ్మకంతో వీళ్ళు కొలుస్తున్నారు అన్నమాట. సో దానికి నిదర్శనంగా వీళ్ళు ఈ కొండ చుట్టూ మనకి 14 కిలోమీటర్స్ని కూడా వీళ్ళు గిరి ప్రదక్షిణ చేసి వాళ్ళ యొక్క మొక్కుని తీర్చుకుంటారు అన్నమాట.
అంటే నేను ఇక్కడ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన తర్వాత కొంతమంది పెద్దలను అడిగి తెలుసుకునేదని నేను మీకు చెప్పాను అనమాట. సో ఇది వాస్తవమా కాదనేది మీకు తెలిస్తే కనుక కింద కామెంట్లో మీరు తెలియజేయచ్చు పక్కగా. ఎందుకంటే నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం మనం ఒకవేళ మనం నెక్స్ట్ వ్లాగ్ ఏమేమి చేసేలా ఉంటే కనుక నేను దాంట్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. మీకు మెయిన్ ప్రజలు దర్శించడానికి వచ్చింది దేనికోసం అంటే మనకి మెయిన్ లింగాలను దర్శించడం కోసం వచ్చాడని చెప్పాం కాబట్టి. సో ఇక్కడ మనకి ఏంటంటే అన్ని లింగాలు మ్యాక్సిమం రోడ్డు పైకే ఉంటాయి. ఇక్కడ ఈ లింగం వచ్చేసి కొంచెం లోపలికి ఉంది. సో నేను ఆ లింగం దగ్గరికి వెళ్తున్నాను. సో ఆ లింగం ఏంటంటే నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. సో మ్యాక్సిమం ఎక్కువ క్రౌడ్ అక్కడ ఉన్నదంతా దానికి అర్థం ఏంటంటే పక్కగా లింగం అనమాట అది. సో లింగాన్ని చూసుకొని అక్కడికి వెళ్ళి వీళ్ళు పూజలు చేసుకొని వస్తూ ఉంటారు అన్నమాట. సందర్శించి వస్తూ ఉంటారు అన్నమాట. సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న లింగం ఏంటంటే అగ్నిలింగం అన్నమాట. ఇది వచ్చేసి అగ్నిలింగం అనమాట. సో ఇది మనకి సెకండ్ అనమాట. ఇది అగ్నిలింగం అనేది సెకండ్ లింగం అనమాట. 8 లింగాల్లో ఇది సెకండ్ లింగం అనమాట, ఇది అగ్నిలింగం. సో నిజంగా నేనైతే క్రౌడ్ని అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు నాకు చెప్పిన ప్రకారం ఏంటంటే మినిమం లీస్ట్ 1,000,000 మంది వరకు వస్తారంట ఈ గిరి ప్రదర్శనకి. అంటే నేను ఇంతకుముందు ఎక్కడ చూశానంటే నాది వైజాగ్ కదా, నేను సింహాచలంలో చూశాను అనమాట. సింహాచలంలో ఎక్కువ మంది గిరి ప్రదర్శనకి ఎక్కువగా తిరగడం అనేది నేను ఎక్కువ చూశాను అనమాట. సో ఇక్కడ అంతమంది ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఏమనుకున్నానంటే సో మనం వెళ్తున్నాం కదా, చూపిస్తాం కదా, రీచ్ వెళ్తుందా లేకపోతే అంతమంది నిజంగా వస్తారా అని చెప్పేసి నేను ఒక థాట్లో ఉన్నాను. కానీ అంత రివర్స్ అయిందనమాట. సో ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్. ఈ అన్న పేరు ఏంటంటే రంగస్వామి అనమాట. ఈ సార్ నాకు ఇక్కడ మనకి అంటే నేను ఇలా వ్లాగ్ షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నాకు ఇక్కడ నేను నైట్కి ఇక్కడ స్టే చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఇందులో తీసుకుంటూ ఉన్నాను అనమాట. రూమ్లో ఉన్నాను అనమాట. రూమ్లో ఉంటే అన్న నాకు పరిచయం అనమాట. నేను అడిగాను అనమాట, అన్న నాకు ఇక్కడ పెద్దగా నాకేం తెలియదు, సో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక నేను ప్రతిదీ చెప్పడానికి నేను ట్రై చేస్తానని చెప్పాను అనమాట. సో నేను సింపుల్గా చెప్పాలంటే నాకు ఒక గైడ్ లాగా అతను హెల్ప్ అవుతున్నాడు అనమాట. సో చూసారు కదన్నా, నా హాయ్ చెప్పన్నా. సో అతనికి ఇక్కడికి ఆల్రెడీ ఒక 40 times వచ్చారంట. ఇది 48th టైం అంట ఇక్కడికి రావడం, గిరి ప్రదక్షిణకి 48th టైం అంట. సో హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నిజంగా ప్రతిదీ చెప్తున్నారు అనమాట. సో నేనేం అడిగినా సరే దాని మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒకరికి తమిళ్లో ఉన్నా సరే అతను చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట ప్రతిదీ. ఎందుకంటే 48 times వచ్చారంటే ఆల్మోస్ట్ అన్నీ ప్రతిదీ తెలిసే ఉంటుంది, పక్కగా తెలియకుండా అయితే ఉండదు. ఎందుకంటే 1-2 సార్లు వస్తేనే మనం మర్చిపోం కదా. అలాంటి 48 అంటే ఇట్స్ అమేజింగ్. సో నార్మల్గా మనకి ఇక్కడ ఏంటంటే అరుణాచలంలోని శివుడు వెలిచాడని ఎంతైతే బలంగా నమ్ముతారో ప్రజలు, మనకి రమణ మహర్షి గారు జ్ఞానంలో ఉంటూ ఎంతోమందికి జ్ఞానబోధ చేశాడని చెప్పేసి ఎక్కువ మంది నమ్ముతారన్నమాట. సో దానికి చిహ్నంగాను కూడా ఎక్కువ మంది ఇక్కడికి తరలుకొని వస్తారన్నమాట. ఒకటి శివుడిని చూడడానికి ఒకటి, నెక్స్ట్ ఏంటంటే రమణ మహర్షి గారి సత్రాలను చూడడానికి ఒకటి, నెక్స్ట్ అతని ద్వారా అతను వాడిన వస్తువులు కానీ లేకపోతే అతను బోధించిన జ్ఞానబోధన కానీ తెలుసుకోవడం కోసం మాత్రం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్కువ మంది జనం అయితే తరలి వస్తారన్నమాట. ఫస్ట్ థింగ్. సో మ్యాక్సిమం నేను చూసింది ఏంటంటే మనకి నేను ఓన్లీ తమిళనాడు అనుకున్నా. తమిళనాడు ఒకటే కాదు, మన ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుంచి, కర్ణాటక, తమిళనాడు అంటే వీళ్ళు ఎలా రికగ్నైజ్ చేయగలిగానంటే అంటే వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి నేను వాళ్ళని రికగ్నైజ్ చేయగలిగాను. కానీ ఇంకా మనకి నార్త్ స్టేట్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ నార్త్ స్టేట్ అందరూ కూడా హిందీ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఏ స్టేట్ అనేది రికగ్నైజ్ చేయడం కష్టం. కానీ బాగానే వచ్చారన్నమాట. ఈవెన్ ఫారినర్స్ కూడా అనమాట, చాలా కంట్రీస్ నుంచి ఫారినర్స్ కూడా వచ్చారు. అంటే ఇప్పుడు మనకి గిరి ప్రదర్శన అయితే లేరు, కానీ మార్నింగ్ మనకి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు నేను చూశాను. అప్పుడైతే మనకి ఎక్కువ మంది ఫారినర్స్ కూడా ఎలా ఏంటి అసలు ఎలా చేస్తున్నారు కదా ఏంటి
ఏంటి అసలు? నేను వచ్చి గుడి కాడ దిష్టి ఎత్తుతాను. అందరి పెళ్లి సోనియా అన్ని మంచిది కావాలా, ఓకే దానికి నేను వచ్చి ఎత్తుతాను. ఓకే, అందరికి దిష్టి తీస్తున్నారు. దిష్టి తీస్తున్నాం. ఓకే ఓకే ఓకే. మీ పేరేంటి? నా పేరు శాలిని. శాలిని, ఓకే, గుడ్ నేమ్, నైస్ నేమ్. తెలుగుదా? హాయ్ బోలో. హాయ్ బోలో. హాయ్, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ, యూ లుకింగ్ గుడ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. సో మనకి ఇది ఏంటంటే కాళికామాత టెంపుల్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఏం చేస్తున్నారంటే దిష్టి తీస్తున్నారు అనమాట. అంటే మనకి ఇజ్రాస్ ఉన్నారు కదా, ఇజ్రాస్ అందరూ ఏం చేస్తారంటే మనకి చేతులు కట్టి పట్టుకున్నారు. కట్టి పట్టుకొని బుర్ర పైన, తలపైన, నెక్స్ట్ భుజం పైన కొట్టి వీళ్ళకి దిష్టి తీస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కలిసాను కదా, ఆవిడ పేరు శాలిని అంట. సో తను చెప్పారన్నమాట నాకు, మేము అందరికీ దిష్టి తీస్తున్నాము అని చెప్పారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిమ్మకాయని కింద పెట్టి కింద కాలుతో తొక్కి కట్టుతో వచ్చేసి బుర్ర పైన, నెక్స్ట్ భుజం పైన తడుతున్నారనమాట. సో దీన్ని వీళ్ళు దిష్టి అని చెప్పి అనుకుంటున్నారన్నమాట. అంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట, తమిళనాడులో ఇది దిష్టి అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో చూస్తారు కదా, మనకి నిమ్మకాయని చేతితో పట్టుకొని నిమ్మకాయని చేతితో పట్టుకొని మనకి కత్తితోని బుర్ర పైన, నెక్స్ట్ భుజ పైన కొట్టి దిష్టి తీస్తున్నారంట. సో ఏంటిది అని అడిగితే దిష్టి అని చెప్పారనమాట. సో ఇలా ఎందుకు చేస్తున్నారంటే పెళ్లి జరగడం కోసం, నెక్స్ట్ ఐదురాయిలుగా కలగాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారన్నమాట. సో అలా కట్టెతో కొట్టి వాళ్ళు కొన్న నిమ్మకాయని వాళ్ళ కాలుతో తొక్కిస్తున్నారనమాట. సో అది దిష్టి. కొంతమందిని చూసానమాట. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేశారంటే మోకాల మీద ఉండి చెంగి సాపి డబ్బులు అడుగుతున్నారు అన్నమాట. సో నేను అనుకున్నాను వాళ్ళు ఏదో పూజకో లేకపోతే వేరే ఎక్కడికో వెళ్ళడం కోసం చెప్పి అడుగుతుంటారని చెప్పి నేను అనుకున్నాను. కానీ కాదంట, వాళ్ళు బెగ్గింగ్ చేస్తున్నారు. సో నాకెందుకు అది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఏమీ లేని వాళ్ళు బెగ్గింగ్ చేస్తున్నారు. సో వాళ్ళు చూస్తే కొంచెం చాలా అనిపించింది. కానీ వీరు ఇలా చేసేసరికి నాకు ఎందుకు నచ్చలేదు. సో మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్లో తెలియజేయండి. అంటే నాకు ఎందుకు నచ్చలేదు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు నాకు చూపించాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూడడానికి కూడా కొంచెం డిగ్నిటీగా ఉన్నారనమాట. సో డిగ్నిటీగా ఉండి అంతలా బాగా ఉండి కూడా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి నాకు ఎందుకు అనిపించింది. సో జస్ట్ నేను నా ఫీలింగ్ మాత్రమే చెప్పాను. దీన్ని మళ్ళీ మీరు పెద్ద ఇది చెయ్యొద్దు దయచేసి. అంటే బాగా ఉన్నారు కదా, ఎందుకు అడుగుతున్నారు అని అనిపించింది నాకు. సో అందుకోసం నేను చెప్పాను. ఆల్రెడీ కొంతమంది బెగ్గర్స్ అయితే పక్కన ఆల్రెడీ ఉన్నారు. ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదా, చిన్న డొక్కు అది పట్టుకొని అడుగుతున్న వాళ్ళు అయితే నేను చూశాను. కానీ వాళ్ళతో పాటు ఇలాగా బాగా డిగ్నిటీగా ఉన్న వాళ్ళు కూడా చీరలా చంగి సాపి అడుగుతున్నారు అన్నమాట. సో నాకు అది ఎందుకు నాకు నచ్చలేదు. ఛత్రం అండి మనకి. సో మ్యాక్సిమం మనకి ఛత్రాలు ఎక్కువ ఉన్నాయండి. అయితే నాకు అనిపించింది ఏంటంటే అండి, ఛత్రాల ద్వారా ఋషులు వీళ్ళు మనకి ఎక్కువ ఛత్రాలు ఏర్పాటు చేశారు. కానీ గవర్నమెంట్ అయితే ఎక్కువ ఛత్రాలు ఏర్పాటు చేయలేదు. సో గవర్నమెంట్ కూడా కొంచెం కేర్ తీసుకుంటే ప్రజలకు ఇంకా మంచి మేలు జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ వస్తున్నారంటే సో మౌలిక వసతులు అనేది పక్కగా మనం కల్పించాలన్నమాట. గవర్నమెంట్ అనేది కల్పించాలి. సో అంటే ఏంటంటే నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ జరిగే అంటే ఆన్ ది స్పాట్ ఏ కంటెంట్ ఇస్తున్నా సరే ఆన్ ది స్పాట్ అక్కడున్న కంటెంట్కి రిలేటెడ్గా నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అంతేకాని గవర్నమెంట్ ఏం చేయట్లేదు, లేకపోతే నేనే చేస్తానని చెప్పడం అనేది నా ఇంటెన్షన్ కాదనమాట. సో ఇక్కడున్న పరిస్థితులు నేను చూస్తున్నాను కదా, సో చూస్తున్న వాటి కోసం చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. వాటి రిలేటెడ్గా నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అంతేగాని లేకపోతే గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు, ఓన్లీ ప్రజలే చేసుకున్నారని చెప్పి నేను మాట్లాడలేదు అనమాట. సో గవర్నమెంట్ కూడా కొంచెం చేతులు కలిపితే దే విల్ గోయింగ్ టు హ్యాపీ అనమాట. సో అదే అన్నమాట నా ఉద్దేశం. సరే కదా, ఒక ఆర్చ్లా ఉంది కదా, ఇది కూడా మనకు ఒక ఆశ్రమం అంట. ఆశ్రమం పేరు నాకు తెలియదు. సో ఆర్చ్ ఉంది, అడిగితే ఒక ఆశ్రమం చెప్పారు, వాళ్ళు కూడా పేరు చెప్పలేదు. సో అందుకని చెప్పి అంటే పేరేం బయట కనీసం పేరు ఉండేది చెప్పేవాడిని. కానీ ఇంకోటి ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని చోట్ల ఓన్లీ తమిళ్లోనే ఉన్నాయన్నమాట. ఈవెన్ కనీసం ఇంగ్లీష్లో ఇచ్చినా సరే మనం చదువుకొని చెప్పుకోవడానికి వీలుగా ఉన్నామో. కొన్ని చోట్ల ఓన్లీ తమిళే రాశారనమాట. లేకపోతే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉండేలా ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది నాకు. కానీ బాగానే ఉంది. ఆశ్రమాలు అయితే ఎక్కువ ఉన్నాయండి. ప్రజలకి, భక్తులకి ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో, ఎలాంటి విషయంలోని కొన్ని నీడ్స్ చెప్పడంలో అయితే ఆశ్రమాలు ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట ఇక్కడైతే. సో మనకి రోడ్డు కూడా డబుల్ రోడ్ అవడం వల్ల మనకి ప్రజలు కూడా నడడానికి చాలా ఈజీగా ఉందండి. అంటే కొన్ని చోట్ల అయితే సింగిల్ రోడ్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఒకరిపై ఒకరు నెట్టుకున్నట్టు అయిందనమాట. కానీ ఇక్కడైతే కొంచెం డబుల్ రోడ్ అవడం వల్ల అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది స్ప్లిట్ అయ్యారన్నమాట. సో హ్యాపీగా నడవగలుగుతున్నారు అన్నమాట. ఇది కొంచెం బాగుందన్నమాట. కొంచెం ఇక్కడ రోడ్ అనేది కొంచెం విడ్త్ ఎక్కువ ఉందన్నమాట, కొంచెం వైడ్గా ఉంది. సో వైడ్గా ఉండడం వల్ల సో నడడానికి ఈజీగా ఉందన్నమాట వీళ్ళకి. ఇవి రుద్రాక్షలు అన్నమాట. ఇవి రుద్రాక్ష మనకి మెల్లో కడతారు కదండి. సో అవి అనమాట ఇవి రుద్రాక్ష మెల్లో కడతారు కదా అవి. అంటే డైరెక్ట్గా మనకి చెట్టు కొమ్మతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి గుడి. సుబ్రహ్మణ్య స్వామిని చాలామంది కులదైవంగా కూడా కొలుస్తారు.
చూడండి ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా ఏవైనా సరే 2 రూపీస్ అంట. ఏవైనా 2 రూపీస్ అన్నమాట. రకరకాల కలర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఎవరైనా మ్యాచింగ్ వేసుకోవాలనుకున్నట్లయితే మాత్రం పర్ఫెక్ట్ అన్నమాట. ఇక్కడ ఉన్న అన్ని కలర్ కొనుకెళ్ళిపోతే కనుక వాళ్ళకి అన్ని రకాల ఉంటాయి కాబట్టి అన్ని కూడా సరిపోతాయి అన్నమాట. వాళ్ళకి కలర్స్ దొరికిపోతారని చెప్పేసి కలర్లు చెప్పుకుంటా రకరకాల కలర్లు అని చెప్తున్నాను అనమాట. మళ్ళీ మీరు కామెంట్లు వేసుకుంటారు నాకు తెలుసు కదా. సో అందుకోసం అన్ని కూడా రకరకాల కలర్లు అని చెప్తున్నాను అనమాట. కలర్ పేర్లు చెప్తే దొరికేస్తాను విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఫ్లోలో పక్కగా ఏదో కలర్ తప్పు చెప్తే కనుక మీరు వేసుకుంటారు ఆ విషయం నాకు తెలుసు. సో అందుకని ఏం చేస్తున్నానంటే కలర్ పేర్లు చెప్పుకుంటే అన్ని రకరకాల కలర్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయని చెప్తున్నాను అనమాట. సో ఆల్రెడీ మనం 2 లెంగాస్ ఆల్రెడీ మనం కవర్ చేసాం కదండి. ఇది మూడో లింగం వచ్చేసి యమలింగం. సో పదండి యమలింగం దగ్గర నేను చూపిస్తాను మీకు. సో ఇది మూడో లింగం అనమాట, యమలింగం. చూసారు చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను. ఎక్కడైతే లింగాలు ఉంటాయో లింగాల దగ్గర మనకి ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మనకి శివుని దర్శించుకోవడానికి వచ్చారు కాబట్టి వీళ్ళంతా. సో ప్రతి లింగానికి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్నమాట. సో అది సో 10 అయితే మొత్తం అంటే మన పని ఎక్స్ప్లోర్ చేయడం కదా. ఎక్స్ప్లోర్ చేయడం ఇక్కడ ఏం జరిగినా సరే నేను మీకు కళ్ళకి కట్టినట్టు చూపించడం కదా నా పని. సో అందుకని చెప్పేసి నేను ఇంకా అది రేపటికి నేను పోస్ట్పోన్ చేసి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఈ రోజు అంతా ఇది చూపించిన తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ నేను పాండిచేరి వెళ్తాను. సో నచ్చితే కనుక నెక్స్ట్ బ్లాగ్స్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి మీరు. ఆల్రెడీ ప్రజలు నడుచుకొని అలసిపోయారు అన్నమాట. సో అక్కడ గొట్ల మీద కూర్చొని చేతిరుతున్నారు అన్నమాట. అని చెప్పి కూర్చొని మళ్ళీ నడక మళ్ళీ స్టార్ట్ చేస్తారన్నమాట. సో చూసారా, సో ఇక్కడ ఏదో చిన్న గుడి ఉంది. సో గుడిని దర్శించుకుంటున్నారు అన్నమాట వీళ్ళు. వచ్చేసి నైరుతి లింగం. ఇంకా మనకి 1.6 km ఉందన్నమాట నైరుతి లింగం. నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి ఫోర్త్ లింగం వచ్చేసి నైరుతి లింగం మనకి ఇంకా 1.6 km ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో చూస్తే మనకి ఎలకండి. సో జాతకం చెప్తున్నారు అన్నమాట. ఎలకతో జాతకం చెప్పిస్తున్నారు అన్నమాట వీళ్ళు. సో ఎలక చూసి ఎలా తెస్తుందో ఒక్కొక్క దాన్ని. బెంగళూరు తీసుకొచ్చారా ఎలకని? పేరేం పెట్టామన్నా దానికి? తలపతి. విజయ తలపతియా? చూసారా ఎలకండి, దానికి తలపతి అని పేరు పెట్టారంట దానికి ఎలకకి. అన్నం అన్నీ తింటుంది. ఓకే. చూసారు కదండి, ఎలకతో వీళ్ళు జాతకం చెప్పిస్తున్నారు అన్నమాట. బెంగళూరు నుంచి తీసుకొచ్చారంట దాని పేరు వచ్చేసి తలపతి అని పేరు పెట్టారంట. చూసారా, ఇందులో నుంచి ఏదో కార్డు తీస్తుంది. సో ఆ కార్డుని బట్టి ఆ స్వామి మనకి అందులో ఏంటనేది భావం చెప్తారన్నమాట అతను. మనకి ఇది నార్మల్గా మార్నింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే నైట్ అవ్వడం వల్ల మనకి పైన చూసారా చెట్లు ఉన్నాయి, చూసారా అటువైపు కొమ్మలు ఇటువైపు కొమ్మలు మనకి రెండు కలిసాయి అనమాట. సో చాలా బాగుంది సీనరీ అయితే. అంటే నేను లైవ్లో ఉండడం వల్ల లైటింగ్కి నాకు కొంచెం కనిపిస్తుంది. సో మీ కెమెరాలో సరిగ్గా కనిపిస్తుంది నాకు తెలియదు. సో కింద అందరూ ప్రజలందరూ వెళ్తూ ఉన్నారన్నమాట. పైన చెట్లు లైటింగ్ చాలా బాగుంది అన్నమాట. ఇది చూసారు కదంతా. నిజానికి అయితే ఇక్కడ పెద్ద వ్యాపారమే జరుగుతుంది అనమాట. చూసావా, కిడ్స్కి కావాల్సినవి అనమాట. కిడ్స్వి పెద్దవాళ్ళు కూడా వాచెస్, నెక్స్ట్ గాగుల్స్, సో ఇవన్నీ కూడా గాగుల్స్ అనమాట. గాగుల్స్, వాచెస్, రకరకాల వాచెస్ అనమాట. సో ఆ పైన ఉన్నాయి చూసారు మీకు బెల్ట్ వాచెస్ ఉన్నాయి కదా, కలర్గా ఉన్నాయి కదా. నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు అనమాట. లోపల మనకి మిషన్ ఉంది, మిషన్ అయితే ఒకటే ఉంటుంది కానీ మనకి అన్నీ కూడా బెల్ట్లు అయితే మారుతూ ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ కూడా చూస్తారా, మళ్ళీ అన్నీ కూడా క్లిప్లు మ్యాక్సిమం అన్నీ కూడా ఎక్కువ మనకి లేడీస్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. రబ్బర్ బ్యాండ్స్, చైన్స్, బొట్టెలు, నెక్స్ట్ లాకెట్లు, క్లిప్స్,
క్లిప్స్, రకరకాల క్లిప్స్, నెక్స్ట్ బ్యాంగిల్స్, నెక్స్ట్ కిడ్స్కి సంబంధించిన అన్నీ కూడా టాయ్స్, నెక్స్ట్ బాల్స్, ప్లాస్టిక్ బాల్స్, కిడ్స్కి కావాల్సిన ట్రైన్స్ అనమాట, ఏరోప్లాన్స్, కార్లు. సరే చూసారు కదండి, మనం గిరి ప్రదర్శన చేస్తాం కదా, ఆ గిరి ప్రదర్శన చేస్తున్న మ్యాప్ అనమాట ఇది మొత్తం 8 లింగాల యొక్క మ్యాప్ని వీడు సర్క్యులర్గా మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట మనకి. సో దీన్ని చూసుకోవడం కోసం అని చెప్పారనమాట. సో ఎవరికైనా కనిపించకపోతే కనుక ఒకసారి స్కిప్ చేసి మీరు జూమ్ చేసి చూస్తే కనుక ప్రతిదీ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నిజానికి ఈయన నాకు బాగా సపోర్ట్ చేశాడనమాట, ఎందుకంటే నేను సింగిల్గా ఉన్నాను. సో నాకు ఏంటంటే మనకి తమిళ్ రాదు, నెక్స్ట్ అందులో ఏంటంటే నాకు ఈ గుండు మీద ఆటి కొంచెం అంత నాకు నాలెడ్జ్ లేదు. సో అన్న కొంచెం గైడ్ చేస్తుంటే వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేస్తాను నేను, కొంచెం స్పాంటేనియస్గా అయితే ఇస్తాను, కానీ కొంచెం గుండు మీద అంతగా నాకు నాలెడ్జ్ లేదన్నమాట. సో అన్న నాకు కొంచెం బాగా సపోర్ట్ చేశాడన్నమాట. ఆ సపోర్ట్ చేయడం వల్ల నేను కొంచెం అంకలా మీకు చెప్పగలిగాను అనమాట. సో ఈ కంటెంట్ ఎలా ఉన్నదంటే మీరు కింద కామెంట్లో నాకు చెప్పండి. సో నేను ఏమైనా తప్పులు చెప్పుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించండి. ఏమైనా తప్పులు ఉంటే కనుక నన్ను క్షమించండి. సో మీరు కింద ఏమైనా నాకు హింట్స్ ఇస్తే కనుక నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను అన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ నేను తప్పులు చేయకుండా నెక్స్ట్ టైం నేను సో ఇలాంటి పొరపాటు లేకుండా చూసుకుంటాను అన్నమాట. అంటే నేను బై మిస్టేక్ ఏమైనా ఫ్లోలో ఏమైనా మాట్లాడి ఉంటే కనుక మీరు నాకు కింద కామెంట్ ద్వారా తెలియజేస్తారంటే నేను దాంట్లో నేను దిద్దుకుంటాను అన్నమాట. సో నెక్స్ట్ టైం దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయకుండా చూసుకుంటాను అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ అంటే నేను కష్టపడుతున్నాను అని చెప్పేసి నేను చెప్పుకుంటే బాగోదు అనమాట. ఎందుకంటే అందరూ కష్టపడుతున్నారు, కాకపోతే అంటే నాది రీచ్ అవ్వట్లేదు, వీడియోస్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. సో చూసిన వాళ్ళు కొంతమంది అయినా సరే దయచేసి ఏమైనా ఫాల్ట్ ఉంటే, అంటే నేను చేసిన వీడియోలో ఏమైనా తప్పున్నా, లేకపోతే నేను చేసిన ఎడిటింగ్లో కానీ, వాయిస్ ఓవర్లో కానీ, లేకపోతే ఇంకేమైనా నేను అప్గ్రేడ్ చేయాలనుకున్నా కనుక మీరు నాకు తెలియజేస్తే నాకు తెలుస్తుంది అనమాట. సో మీరు చెప్తే నాకు తెలుస్తుంది అనమాట. సో దయచేసి ఏమైనా లోపల ఉంటే మీరు చెప్పండి, 100% నేను రెక్టిఫై చేసుకుంటాను. మీరు ఇచ్చే అంటే నేను అంటే కొంతమంది మొహమాట పడుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే అడగకుండా చెప్తే ఉచిత సలహాలు ఎందుకు ఇవ్వాలనుకుంటారు. సో డైరెక్ట్గా నేనే అడుగుతున్నాను కాబట్టి మీరు నాకు ఇవ్వచ్చు, మీరు ఏ సలహా ఇచ్చినా నేను తీసుకుంటాను. కానీ దయచేసి కొంచెం నా మనసు నొప్పించిన సలహాలు మాత్రం ఇవ్వద్దు దయచేసి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు మీరు 100% ఇస్తే మీరు ఇచ్చే సలహాలు పక్కకి నేను తీసుకుంటాను అన్నమాట. సో ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి నేను ముందుకు వెళ్తాను అన్నమాట. నార్మల్గా అయితే నేనైతే ఇప్పుడు పాండిచేరి టూర్ చేయాలి ఈరోజు, కానీ నేను ఆపేసాను. దాన్ని ఆపి ఇది చూసుకొని ఈరోజు నైట్ ఇక్కడ ఉంటాను. సరే రేపు మార్నింగ్ మళ్ళీ నేను పాండిచేరి బయలుదేరి వెళ్ళిపోతాను అన్నమాట. సో నెక్స్ట్ మనకి పాండిచేరి వ్లాగ్స్ కూడా వస్తాయన్నమాట. సో అవి కూడా మీరు సో చూడండి, చూసి వాటిలో మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చామండి. 100% నేను తీసుకుంటాను. యాజ్ నా మీరు ఒక కొలిగ్ గానో, లేకపోతే ఒక బ్రదర్ గానో, లేకపోతే ఒక ఫ్రెండ్ గానో, సో ఏ విధంగానే సరే అయితే మీరు నాకు ఒక వెల్విస్తరిగా అయితే నేను తీసుకుంటాను, మీరు ఇచ్చే కామెంట్ని అయితే నేను. సో చూసారా, ప్రజలైతే ఎక్కువసేపు అయితే కూర్చోడానికి ఎక్కువ ప్రేయర్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు వరకు తిరిగారు కదా. సో నాకు తెలిసి అందరూ కూడా మ్యాక్సిమం ఒక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ మ్యాక్సిమం కవర్ చేసి ఉంటారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఆల్రెడీ మనం 5th లింగంకి వస్తాం కాబట్టి 5th లింగంకి వస్తామంటే హాఫ్ ఆఫ్ ది జర్నీ మనకి కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇంకా మనకు ఆఫ్ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కడైనా మనకి ఫుడ్ దొరికినా, లేకపోతే ఏమైనా డ్రింక్స్ దొరికినా, కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఆగి కొంచెం తాగుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఎనర్జీ ఆల్రెడీ లాస్ అయ్యారు కదా. ఎందుకంటే ఓన్లీ నడమే కాదు, కొంతమంది చిన్నపిల్లలతో కూడా వచ్చారు కదా, వాళ్ళ చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలి, వాళ్ళని చూడాలి. సో దానివల్ల కొంతమంది స్ట్రెయిన్ అవుతున్నారు అన్నమాట. అలాంటి వాళ్ళు అయితే ఆగిపోతున్నారు అన్నమాట, కూర్చొని ఆగిపోతున్నారు అన్నమాట. సో చూసారా, మళ్ళీ ఇక్కడ మనకి ఇదొక జ్యూస్ షాప్ అండి, బాగా డెకరేట్ చేశారు కదా. సో కానీ నిజంగా ఇక్కడైతే మంచి బిజినెస్ అయితే మళ్ళీ భలే జరుగుతుందండి. ఈరోజు బిజినెస్ అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట. సో బిజినెస్ అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట ఇక్కడ ప్రతిదీ అండి. కానీ లేడీస్కి సంబంధించిన వస్తువులు అయితే మాత్రం చాలా బాగా అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు కదా, లేడీస్ కూడా ఎక్కువ షాపింగ్ ఎక్కువ చేస్తారు కదా. సో వాళ్ళ కోసం అనుకుంటున్నాను, వాళ్ళు అట్రాక్ట్ చేయడం కోసం అనుకుంటాను అనమాట. ఎక్కువ లేడీస్ సంబంధించిన ఇది అయితే బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇది ఒక టిఫిన్ షాపు. మనకి వనమూలికలు అంట, చూడండి మట్టిలోంచి తీసిన దానిలో ఉందన్నమాట. అంటే గడ్డల్లా ఉన్నాయన్నమాట. సో వీటిని వీళ్ళు పౌడర్ చేసి అమ్ముతున్నారు అన్నమాట. సో పౌడర్ చేసి అమ్ముతున్నారు ప్యాకెట్స్లోని, నెక్స్ట్ డబ్బాల్లో అమ్ముతున్నాం అన్నమాట. సో వాటిని వాటర్లో మరబెట్టిస్తున్నారు అన్నమాట. అన్న ఎంత కాస్ట్ ఎంత అన్న? కాస్ట్ ఎంత? కింద 30 రూపీస్ అంట. ఒక గ్లాస్ వచ్చేసి 30 రూపీస్ అంట. చూస్తారు ఒక బాబాయ్ అమ్ముతున్నారు అన్నమాట. మనకు వచ్చేసి నైరుతి లింగం అనమాట. సో ఇక్కడ మనకు ఆర్చ్ ఉంటుంది చూడండి. సో ఇది ఆర్చ్. సో ఇలా లోపలికి వెళ్తారన్నమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నారు అనమాట.
ఒక చిన్న ఇంపార్టెంట్ నోటీస్ అండి. మన ప్రజెంట్ ఉన్నది ఏంటంటే సత్యనారాయణ స్వామి నిలయంలో ఉన్నాం అనమాట. సత్యనారాయణ స్వామి సత్రంలో ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే 24/7 ఇక్కడ వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు అనమాట వాళ్ళకి. సో చూసారా, ఇక్కడ ఫుడ్ తినే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనకి ప్లేట్లన్నీ కడుక్కుంటారు అనమాట. సో ఎవరైతే తిన్నారో వాళ్ళ ప్లేట్లు వాళ్ళే క్లీన్ చేసుకుంటారు అనమాట. సో చూపించాం కదండి మీకు, నేను సత్రంలో చాలామంది భోజనం చేస్తానని చూపించాం కదా. సో తిన్నవాళ్ళు తింటూ ఉంటారు, ఇలా మళ్ళీ వెళ్ళిపోతుంటారు అన్నమాట. సో కొంతమంది తింటున్నారు, సో ఆకలిగా ఉన్న వాళ్ళు మళ్ళీ కూర్చొని తింటున్నారు. సో లేదు ఆకలి లేదు అన్న వాళ్ళు నడుచుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో గురుప్రదక్షిణ కంటిన్యూ చేసుకుంటున్నారు అనమాట. సో నేనేంటంటే మొత్తం నేను మీకు చూపించాను కదా, సో అక్కడ ఎలా ఉంది ఏంటి ఫుడ్ అయితే ఎలా ఉంది ఏంటో మీకు చూపించాలని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను అనమాట, సత్రంలోకి వెళ్ళాను అనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ పెట్టారు, దాంతోపాటు ఏంటంటే మనకి చిన్న పిగిలు ఒకటి ఇచ్చారన్నమాట. సో బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆనెస్ట్లీ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఇంతకుముందు రోడ్ అంటే కొంచెం చాలా వైడ్ ఉండేది అనమాట, డబుల్ రోడ్ ఉండేది. ఇప్పుడు మనకు వచ్చేసి సింగిల్ రోడ్ అవ్వడం వల్ల కొంచెం దగ్గరకు ఉన్నారన్నమాట జనం. కానీ జనం అయితే ఎక్కువే ఉన్నారులేండి. అదే నాకు తెలిసి మినిమం ల్యాక్స్లో ఉంటారు, నాకు తెలిసి 50 lakhs అబోనే ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చాలామంది ఉన్నారండి. ఎందుకంటే మమ్మల్ని దాటుకొని ఆల్రెడీ చాలామంది ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను మధ్యన ఆగుతున్నాను, ఎందుకంటే మీకు లింగాలు చూపించాలని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉన్నాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే దర్శించుకోవట్లేదు, ఓన్లీ గిరి ప్రదర్శనకే వచ్చారు కాబట్టి గిరి ప్రదర్శన చేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను శివలింగాన్ని దర్శించడానికి వచ్చాను కాబట్టి కొంతమంది పక్కగా శివలింగాన్ని వెళ్ళి దర్శించుకొని పూజ చేసుకొని వస్తున్నారన్నమాట. సో అలా కొంతమంది ఉండిపోతున్నారు, కొంతమంది అయితే ముందు ఫార్వర్డ్ అయిపోతున్నారు అనమాట. సో అలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉండి వాళ్ళు అన్నమాట ఇదంతా కూడా. సో ఇది మనం ఉన్నది అయితే ఇప్పుడు ఆరులింగం అనమాట. సో చూసారా ఆల్రెడీ భక్తులలో లోపలికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది వర్ణలింగం. సో చూడండి, ఇదేదో మనకి ఇక్కడ గుడి ఉంది. సో సాయిబాబా గుడి అనుకుంటున్నాను నేనైతే. ఓ ఎస్, మై గెస్ ఈజ్ రైట్. వాయులింగం అనమాట. ఇంకా 1.7 km ఉంది వాయులింగం. సో ఇంకా టోటల్ డిస్టెన్స్ ఇంకా మనకి 7 kilometers ఉంది. వాయులింగంకి వెళ్ళాక ఇంకా 1.7 km ఉందన్నమాట. సో కంప్లీట్గా చూసారా, మొత్తం అంతా ఒక దగ్గరికి వచ్చేసారనమాట. ఎందుకంటే ఇంకా లాస్ట్కి వచ్చేసాం కదా, ఇంకా లాస్ట్కి రావాలనుకుంటా. ప్రజలందరూ ఇంకా ఒకేసారి వచ్చేసారన్నమాట. అక్కడక్కడ కూర్చున్న వాళ్ళు, చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ కూడా ఇంకొకే దగ్గరికి వస్తారన్నమాట. సో ఇదైతే సింగిల్ రోడ్ కాదు, ఇందాక నేను సింగిల్ రోడ్ కదా ఎక్కువ మంది కనిపించారని చెప్పాను. ఇది డబల్ రోడ్డే, కాబట్టి మధ్యన మనకైతే ఇది లేదనమాట. సో లేకపోవడం వల్ల మీకు సింగిల్ రోడ్లో కనిపించవచ్చు, ఇది డబల్ రోడ్డే. సో మొత్తం ప్రజలందరూ ఒకేసారి వచ్చేసరికి ఎక్కువ మంది కనిపిస్తున్నారు అన్నమాట మీకు. చూసారు కదండి, ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అన్నమాట. ఊదొత్తులు ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ ఊదొత్తులు అన్నమాట, ఇవన్నీ విడిగా అమ్ముతున్నారు అన్నమాట ఊదొత్తులు. సో ఎంతనా ఎంత కాస్ట్ ఎంత? 100 పావు కేజీ 100. మనకి పావు కేజీ వచ్చేసి 100 రూపాయలు అంటండి ఇది ప్యాకెట్. సో మనం వాయులింగం దగ్గరికి వచ్చాం అనమాట. సో చూసారు ఆల్రెడీ క్రౌడ్ ఆల్రెడీ దగ్గరికి వస్తున్నారు. సో వాయులింగం దగ్గరికి వచ్చాం ఆల్రెడీ. సో చూపిస్తా. సో చూసారా, ఇదే మనకి వాయులింగం అనమాట. వాయులింగం చెప్తున్నానండి, మనుషులతో రోడ్లు ఖాళీ లేవు, ఇక్కడ దుకాణాలతోనేమో ప్లాట్ఫామ్స్ ఖాళీ లేవు అనమాట. అసలు కనీసం ప్లాట్ఫామ్ అని నడుద్దామంటే అసలు చాలా ఇబ్బంది అన్నమాట. తప్పుకోవడం కూడా అవ్వట్లేదు, ఎందుకంటే
మనుషులు అక్కడ దాని మీద ఉండడం వల్ల మనకి తప్పించుకోవడం కావట్లేదు. అలాగే రోడ్డు మీద నడుద్దామంటే ఒకరికొకరు కాళ్ళు తోనుకుని కింద పడుతున్నాం అనమాట. సో అదే అన్నమాట పరిస్థితి ఇక్కడ. సో చూసారా షాప్స్ ఎన్ని ఉన్నాయో. సో మనుషులే పక్కన అలాగే నడుస్తున్నారు, షాప్స్ కూడా అలాగే ఉన్నాయి అన్నమాట. సో అలాగని చెప్పేసి ఓన్లీ గురు ప్రదక్షిణ ఒకటే చూసుకోవట్లేదు వీళ్ళు, ఒకవైపు ఇటువైపు కూడా అటాక్ చేస్తున్నారు అన్నమాట, షాపింగ్ సైడ్ కూడా అటాక్ చేస్తున్నారు అన్నమాట. సో వెల్కమ్ టు కుబేరలింగం. సో కుబేరలింగంకి వచ్చామండి. ఇంకా మనకి 4 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనకి గురు ప్రదక్షిణ ఇంకా కంప్లీట్ అవ్వడానికి ఇంకా మనకి ఇంకా 4 కిలోమీటర్స్ ఉందన్నమాట. చూసారు కదండి, దీని అయితే మోక్ష మార్గం అంటారంట. చూపిస్తాను చూడండి, లోపలికి వెళ్ళి మనకి చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి లోపలికి దూరాలంట. సో చూపిస్తాను చూడండి మీకు అది. ఎక్కువగా తెలిసింది ఏంటంటే సాంబ్రాణి మనకి బ్రౌన్ కలర్ తెలుసు, కానీ ఇక్కడైతే రకరకాల కలర్లో సాంబ్రాణి చూసారా. నార్మల్గా మనకు తెలిసి అయితే బ్రౌన్ కలర్ ఒకటే తెలుసు, కానీ ఇక్కడ అన్ని రకరకాల కలర్స్తో ఉందన్నమాట సాంబ్రాణి. ఇదంతా సాంబ్రాణి. మ్యాక్సిమం ప్రతి కలర్లో మనకి సాంబ్రాణి తమిళనాడులో దొరుకుతుంది అన్నమాట. తమిళనాడు స్పెషల్ ఏంటంటే ఒకటి లుంగి నాకు తెలిసింది, తర్వాత వచ్చేసి మనకి సాంబ్రాణి. సో ఇవన్నీ సాంబ్రాణి. సో ఇక్కడ చూడ క్లోత్స్ అనమాట, ఏవైనా 100, గర్ల్స్ బాయ్స్ లెగ్గిన్స్ ట్రాక్స్ టీషర్ట్స్. సో కిడ్స్ కోసం టాయ్స్ అనమాట, ఇవన్నీ కిడ్స్ టాయ్స్, ఏవైనా 100. సో మొత్తానికి మనం లాస్ట్ లింగం దగ్గరికి వచ్చామండి. ఇదే మనకి ఈశాన్య లింగం అనమాట, ఎండింగ్ అనమాట. ఈశాన్య లింగం లాస్ట్ లింగం అనమాట. ఇంకా జస్ట్ మనకి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంది పూర్తిగా మనం ఎక్కడైతే స్టార్ట్ అవ్వమో అక్కడికి వెళ్ళడానికి. సో గిరి ప్రదక్షిణ పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి ఇంకా 1 hour 1.5 కిలోమీటర్ అలా ఉంది. ఇదైతే లాస్ట్ లింగం అనమాట, ఇది ఈశాన్య లింగం. సో మొత్తానికి అయితే వీడియో అయితే ఇక్కడికైతే క్లోజ్ చేస్తున్నానండి. ఎందుకంటే మొత్తం మనం ఈ 14 కిలోమీటర్స్ మొత్తం అంతా మనం కంప్లీట్ చేసాము. తర్వాత మీకు ఏమైతే నేను 8 లింగాలను చూపిస్తున్నానో ఆ 8 లింగాలను కూడా నేను చూపించాను. మీరు ఈ వీడియోని ఎండ వరకు కనుక చూసుంటే కనుక మీరు కూడా నాతో పాటు ఈ గురు ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసినట్టే. సో ఈ వీడియో పైన లేకపోతే గురు ప్రదక్షిణం పైన మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ నేను ఏమైనా తప్పు కానీ చెప్పున్నా తప్పు మాట్లాడి ఉంటే కనుక నాకు కింద తెలియజేయండి. ఎందుకంటే నాకు నార్మల్గా ఈ గురు ప్రదక్షిణల పైన నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు. సో నేను ఫస్ట్ టైం చేశాను. సో కాబట్టి మీకు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మీరు నాకు తెలియజేయండి. సో నేను నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా నేను ట్రై చేసుకుంటాను. సో నేనైతే మీకు బెస్ట్ కంటెంట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే పక్కా తెలియజేయండి. నెక్స్ట్ టైం నేను రిపీట్ కాకుండా చూసుకుంటాను. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ మనం నెక్స్ట్ వారంలో కలుద్దాం. బాయ్.